పులస కర్రీ గురించి అంత బాగా ఎందుకు చెప్పారో నాకు ఈవేళ అర్థమైందండి. దాని గురించి చాలా కథనాలు ఉన్నాయి గదా! ఈ సీజన్‌లో ఎన్నిసార్లు నేను ఇది తెప్పించుకొని తిందాం అనుకున్నాను. కాస్ట్ ఎక్కువని వదిలేసాను. పోనీ కర్రీ అన్నా తెప్పించుకుందామా అంటే 3 ముక్కలు రూ. 1000 అలాగంటున్నారు. అలా చూడడం, పెట్టేయడం, చూడడం, పెట్టేయడం. ఇంక సర్లే ఆ విషయం కూడా మర్చిపోయానండి. ఇంక సీజన్ అయిపోతుంది గదా! ఇంక ఈ సంవత్సరానికి పులుసు లేదులే అని అసలు పులుసు అనే ఆలోచన కూడా నా మైండ్‌లోంచి తీసేసాను నేను. అలాంటి టైంలో ఈవేళ అన్నం వండుకుని అన్నీ రెడీ పెట్టిన తర్వాత మా హస్బెండ్ సడన్గా 2 బాక్సులు తీసుకొచ్చి ముందు పెట్టారండి. ఏం బాక్సులు అవి చూడగానే నాటుకూర లేకపోతే చేపల పులుసా ఏంటో అనుకున్నాను తప్ప అసలు పులుసు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు కూడా మంచి ఫుడ్ లవర్స్ అండి నాకులాగే. కాకినాడలో తిన్నంత బిర్యానీ అని ఒక టీమ్ హాస్పిటల్ దగ్గరలో ఇదిగోండి ఇలా పులస కర్రీ చేసి అమ్ముతున్నారు. ఈచ్ బాక్స్ వచ్చి 250 రూపీస్ అండి. ముక్క అయితే చాలా పెద్దగా ఉంది. ఒక పీసు శన, బెండకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు. అసలు ముక్కతో కూడా పని లేదండి. పులుసు అంత కమ్మగా ఉంది. చాలా చాలా బాగా చేశారు. మీరు నియర్ బై కాకినాడ అయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎంత రుచిగా అనిపించిందంటే మేము వండుకున్న కూరలన్నీ పక్కన పెట్టేసి ఈవేళ ఇంకా దీంతోటే తిన్నాను. ఒక బాక్స్ అయితే రేపు దాచుకున్నామండి. కూర అసలు పాడవదు. ఇదైతే మినిమం 5 గంటల వరకు ఉడికించారంటండి. చాలా చాలా రుచిగా ఉంది. ఈవేళ నేను చాలా సాటిస్ఫాక్టరీగా తిన్నాను. అసలు ఈ మధ్య చేపల పులుసే తినలేదన్న బాధ ఈరోజుతో తీరిపోయింది. ఇదిగోండి ఈ ఒక్క పీస్ ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఇంక పులుసు ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదండి. ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఒక పీస్ షేర్ చేసుకున్నాం. అయినా కానీ మీకు చెప్పాను కదా ముక్కతో పని లేదు. ఆ పులుసే ఎంతో కమ్మగా ఉంది. చాలా చాలా బాగుంది. ఈ రకంగా ఈవేళ మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా నీరసంగా ఉన్నట్టు అనిపించింది. ఏమీ తినబుద్ధి అవ్వలేదు. అలాంటిది ఈ చేపల కూర చూడంగానే ఒకేసారి ఆకలి మాత్రం దంచేసిందండి. మీకు తెలుసు కదా నాన్ వెజ్ లవర్స్కి ఎంత తినమాలని అనిపించినప్పుడు మనకి ఇష్టమైన కూర పెట్టుకొని తింటే అది కూడా చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటుంటే ఎక్కడికో వెళ్ళిపోయిందండి ప్రాణం. మీరు కాకినాడ నియర్ బై అయితే కనుక తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ. వెళ్ళి వండుకుంటారు ఇప్పుడు.